పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే ఓవర్ డ్యూస్ ఎన్పిఏలు 18% పైచిలకు వెళ్ళిపోయింది. ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి. అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డును పడ్డారు. నిరుద్యోగులకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు? కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే మొత్తం 2014 నుంచి 19 పీరియడ్లో ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు. అదే 58 నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా 2,31,000 ఉద్యోగాలు. ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్, పారామెడిక్స్. ఈరోజు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఇప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి, సంస్కరణలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది మొట్టమొదటిసారిగా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ 58 నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ? నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళం? మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలను పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతుంది. 68% మంత్రి పదవులు ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలు. 5 మంది డిప్యూటీ సీఎంలలో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలు. ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే. పదవులైతేనేమి, నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అయితేనేమి. మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలుంటే 25 ఎంపీ స్థానాలుంటే ఉన్న 200 స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా 50% అంటే 100 స్థానాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? 50%. సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది. మన పల్లెటూరు పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం.
ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతా ఉంది ప్రయాణం. గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈ రోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో 10 సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో 10-15 సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించండి. మరో 10-15 సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు 1వ తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు. 2035న 10th క్లాస్లో ఆ పిల్లోడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, MIT, LSE వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది. 10 సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఈ హార్వర్డ్ నుంచో, ఈ ఆక్స్ఫర్డ్ నుంచో, ఈ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తా ఉన్న సేవలు, కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకి రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలులో కూడా దళారులు లేకుండా వ్యవస్థ అక్కడే. 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంతకుముందు నేను చూపించా, ఇదే మేనిఫెస్టో చూపించా. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా. ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా. ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం.
అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనిటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అది ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, నేను ఒకసారి చెప్తా ఉన్నా, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటి అన్ని, ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లక్ష్యాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈ రోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ 6, సూపర్ 10 ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉంది. ఈ 1,20,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు నెక్స్ట్ సైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీఎంబర్స్మెంట్, ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న విద్యాదీవెన ఇస్తా ఉన్నాడు, వసతి దీవెన ఇస్తా, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణ ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్, కేంద్రం ఇస్తా ఉన్నది 1%, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం. 1,48,00,000లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకి ఇస్తుంది, మిగతాన్ని మనం ఇస్తాం. అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం, దానికి ఖర్చు. 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టి గోరుముద్ద జగన్ చేస్తా ఉన్నాడు, చేయక తప్పదు. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే, ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, ఐ రిపీట్ దట్ వర్డ్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి
ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా నేను మీకు విడిచిపెడతా వస్తాను, మీ మనసులకే విడిచిపెడతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు, ఏ కార్యకర్త అయినా పలానా రాజకీయ నాయకుడు చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు, అదిగో అతడే మా లీడర్, కాలు ఎగిరేసుకొని చెప్పాలి. కానీ ఈ మాదిరిగా చేస్తే కాలు ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు. ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడ్డిదావును ఈ పక్క పోయే కార్యక్రమం జరుగుతుంది. అదే మాదిరిగా ఈయనేమంటాడు, మనం చెప్తా ఉన్న ఈ 70,000 కోట్లకు అదనంగా 80,000 కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు. సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, నేను సంపద సృష్టిస్తాను, జగన్ చేయలేకపోయాడు, నేను సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు. తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా. పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు, ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి 14 ఏళ్ళు తన పరిపాలన ఒకసారి చూద్దాం. ఆ రెడ్ లైట్స్ లో పెట్టలేదంతా ఆయన పరిపాలనే. ఆ 14 ఏళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి. ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా? ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ డెఫిసిట్ అవుతా ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు, ఎక్కడ నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా. రియాలిటీ. అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ సర్ప్లసే కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల రెవెన్యూ డెఫిసిట్ ఎవరి రెజ్యూమ్లో ఉండదు. ఏదో 1 సంవత్సరం ఉండొచ్చేమో, 2 సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్. కానీ ఈ మాదిరిగా 8 సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది. వల్ల ఇది రియాలిటీ అయి కనిపిస్తా ఉండగానే సంపద సృష్టిస్తానంటాడు. సృష్టించలేదు అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి, కనిపిస్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంది ఆయన హయామంతా. నేను అడుగుతా ఉన్నా ఇదే బాబును, ఇక సంపద సృష్టించింది ఎక్కడా అని. కారణం సంపద సృష్టించే శక్తి లేదు, సమర్థమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదు. తన 14 ఏళ్ల పాలన కూడా దోచుకున్నది పంచుకోవడమే జరిగిన పరిస్థితులు. జగన్ ఎందుకు చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు? ఇక్కడ కరప్షన్ లేదు కాబట్టి, వివక్ష లేదు కాబట్టి, బట్టలు నొక్కుతున్నారు కాబట్టి అక్కడ దోచుకున్నది పంచుకోవడం. పోనీ అప్పుల పరిస్థితి ఒకసారి గమనిద్దామా? అది చూద్దాం. అప్పుల పరిస్థితులు కూడా ఇది
పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత, ఆయన ఎంత చేశాడు, జగన్ అప్పులు ఎంత చేశాడు, ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000 మన హయాంలో 1,43,000 పెరిగింది. అట్లా చూసుకున్నా కూడా 1,32,000, 3,30,000, 6,34,000. పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం. దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000 తీసుకుపోతే మన దాంట్లో 1,06,000 కోట్లు. పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కామ్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో 21,000కి ఎగబాకితే మన హయాంలో 8,500 తగ్గింది. మన డబ్బులు మనం కట్టినాం కాబట్టి మనకి కొంచెం పెరిగింది. అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్, ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ 3 కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో 81,000కి ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి 69,000కి తగ్గింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లయబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 4,53,000 కోట్లు కాస్త 4,12,288 కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది 7,03,000 కోట్లకు ఎగబాకింది. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో 21.87% ఎగబాకితే మన హయాంలో మన 5 ఏళ్లలో కేవలం 12.13% మాత్రమే. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది? ఇంకా 2-3 సైడ్లు చూద్దామా? ఇంకొక సైడ్ కూడా చూద్దాం. ఇంకొక సైడ్ ఏమిటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు, నేను స్కీములకు పెట్టలేదు, నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టాను, అందుకనే దాంట్లో ఎక్కువ అందుకే నేను చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడుతాడు. పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది, ఎవరి హయాంలో నాడు నేడు జరిగాయి, ఎవరి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి, ఎవరి హయాంలో స్కూల్ బాగుపడ్డాయి, ఎవరి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది. ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద 15,227 కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17,757 కోట్లు. కొత్తగా 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం, కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం, నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తా ఉన్నాం, హాస్పిటల్ రూపురేఖలు మారుస్తా ఉన్నాం.